హాయ్ తెలుగు పీపుల్స్ లైక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో యాడ్స్ తరచుగా మనం వెబ్సైట్ ఏదన్నా బ్రౌజ్ చేస్తే కనుక యాడ్స్ వస్తుంటాయి కదా. ఆ యాడ్స్ మనకు డిస్టర్బ్గా రాకోకుండా చేయడానికి ఒక చిన్న చిట్కా ఉంది. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీరు ఏదైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు ఆ సరౌండింగ్లో మనకు యాడ్స్ కనపడుతూ ఉంటాయి. అనుకోకుండా మనం చెయ్యి టచ్ చేస్తే యాడ్స్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. సో కాబట్టి అలాంటి డిస్టర్బ్ పాయింట్స్ ఏమి లేకుండా చూసుకోవాలనుకుంటే మనం ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే కనుక మనకు యాడ్స్ అంటూ ఉండవు, చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ నేను ఎటువంటి ట్రిక్స్ చేయకుండా ఫస్ట్ చెక్ చేసి చూపిస్తాను మీకు యాడ్స్ ఉంటాయా ఉండవా అని. తర్వాత నేను ఆ ఆపరేటింగ్లో కొంచెం మార్పు చేస్తే కనుక యాడ్ రాకుండా చేయడానికి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ప్రజెంట్ మనము గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఏదైనా వెబ్సైట్ కానీ మనం సెర్చ్ చేస్తే కనుక, సపోజ్ నేను న్యూస్ పేపర్ని ఒకటి సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది కదా. నెక్స్ట్ మన స్టేట్కి సంబంధించింది ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు పేపర్ ఓపెన్ అవుతోంది, చూశారు కదా, గమనించారా? ఇక్కడ కింద పేపర్ మనకు వెబ్సైట్ పేపర్ ఓపెన్ అయింది, పైన యాడ్స్ వచ్చాయి. ఒకటి బైనాక్యులర్కి సంబంధించింది, ఇంకోటి చిన్న టేబుల్ స్ట్రక్చర్కి సంబంధించింది. ఇలా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ మనకు రాకుండా ఉండాలంటే మనం ఒక పని చేయాలి. అదేంటంటే సెట్టింగ్స్లో ఓ చిన్న మార్పు చేస్తే కనుక మనం ఇటువంటి యాడ్స్ రాకుండా ఫ్రీగా మనకు ఏ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తామో దానికి సంబంధించిన న్యూస్ మాత్రమే మనకు కనపడుతుంది, మిగతా ఏవి కనపడవు. చూడండి, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాను కదా. బ్యాక్ వెళ్ళి ఈ వెబ్సైట్ క్లోజ్ చేసిన తర్వాత ఆ సెట్టింగ్స్లో మార్పు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇదే వెబ్సైట్కి వస్తాను. అప్పుడు మీకు ఇక్కడ యాడ్స్ వస్తాయో లేదో మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, వచ్చేసాను కదా. నెక్స్ట్ సెట్టింగ్స్. ఇక్కడ సెట్టింగ్స్లో మనం గమనించినట్లయితే కనెక్షన్ అండ్ షేరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్యాస్ట్, ప్రింటింగ్, పోర్టబుల్ హాట్స్పాట్స్, విపిఎన్, ఎయిర్ప్లేన్ మోడ్, కింద ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంది. సో కాబట్టి మనకు యాడ్స్ వస్తూ ఉంటాయి తరచుగా. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ 3 ఆప్షన్స్ కనపడ్డాయి కదా, ఒకటి ఆఫ్, ఒకటి ఆటోమేటిక్, ఒకటి ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని. ఇక్కడ మనము ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ను క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో మనము tns.adguard.com ఇలా టైప్ చేయాలి. నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ కనపడుతోంది. మామూలుగా అయితే మీకు కనపడదు. మీరు ఈ విధంగా tns.adguard.com అని టైప్ చేయాలి. తర్వాత కింద మనకు సేవ్ ఆప్షన్ కనపడుతుంది, హైలైట్ అవుతుంది. దాన్ని సేవ్ అని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూసారు కదా, ప్రైవేట్ డిఎన్ఎస్ కింద ఆఫ్ మోడ్లోంచి tns.adguard.com అని సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మనం క్రోమ్ వెబ్సైట్లోకి వచ్చాము. ఇక్కడ సేమ్ అదే న్యూస్ పేపర్ను ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది కదా, మన స్టేట్కి సంబంధించిన న్యూస్ పేపర్ను క్లిక్ చేద్దాం. చూసారు కదా, మనకు డైరెక్ట్ న్యూస్ పేపర్ ఓపెన్ అయింది, కానీ పైన మనకు ఎటువంటి యాడ్ రాలేదు. సో ఇట యాడ్ రాకోకుండా, యాడ్స్ కనపడకోకుండా, మనకు డిస్టర్బ్ లేకోకుండా ఓన్లీ న్యూస్ పేపర్ మాత్రమే కనపడేటట్టుగా, న్యూస్ పేపర్ ఒకటే కాదండి, ఏ వెబ్సైట్ అయినా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన సమాచారం తెలుసుకునే టైంలో అటువైపు కానీ ఇటువైపు కానీ యాడ్స్ వచ్చి మనకు డిస్టర్బ్ చేస్తుంటాయి. సో కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ మనకు ఉండకుండా ఉండాలంటే మనం ఈ విధంగా చేయాలి. అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ విధంగా చేయండి. మీరు ఖచ్చితంగా యాడ్స్ రాకుండా ఫ్రీగా హ్యాపీగా
మీరు ఏ వెబ్సైట్ చూడాలనుకున్నా ఆ వెబ్సైట్ చూడొచ్చు. సో ఇదండి, ఈ వీడియోలో మీకు మంచి ట్రిక్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.